ప్రస్తుతం 60 ఏళ్లు దాటిన వారికే పింఛన్ పొందేందుకు అర్హత ఉంది. కూటమి ప్రభుత్వ పెద్దలు ఎన్నికల ముందు బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీలకు 50 ఏళ్లకే 4000 చొప్పున పింఛన్లు ఇస్తామంటూ ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. అధికారులకు వచ్చాక ఆ హామీ అమలు చేయలేదు. ఇంకోవైపు ఈ ప్రభుత్వంలో ప్రతి నెల ఇస్తున్న పింఛన్లే ఫిబ్రవరి 1 నాటికి ఏకంగా 1,89,957 తగ్గాయి. గత ఏడాది మే నెలలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 65,49,864 మందికి పింఛన్ను విడుదల చేయగా కూటమి సర్కార్లో ఫిబ్రవరి 1న 63,53,907 మందికి ఇచ్చింది. మరోవైపు కూటమి ప్రభుత్వం ఏర్పాటు రోజు నుంచి రాష్ట్రంలో పింఛన్ల కోసం కొత్తగా ఎవరైనా దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా చేసింది. ఈ మేరకు ఆన్లైన్ సేవలు సైతం నిలిచిపోయాయి. వైఎస్ జగన్ హయాంలో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీ, ఆధునిక సౌకర్యాలతో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లు హాయిగా గుండెల మీద చేయి వేసుకుని మరి ప్రతి నెల ఇంటి వద్దనే పింఛన్లు తీసుకున్న లక్షల మంది లబ్ధిదారులు కూటమి ప్రభుత్వం వచ్చాక ఎప్పుడు ఎలా తమ పింఛన్కు ఎవరు ఎసరు పెడతారోనని బిక్కుబిక్కుమంటున్నారు. గతేడాది జూన్లో కూటమి సర్కారు కొలువుదీరాక పింఛన్ల కోతకు సిద్ధపడింది. అందుకు తగ్గట్టు లబ్ధిదారుల్లో అనర్హులు ఎక్కువగా ఉన్నారంటూ ప్రచారం సాగిస్తోంది. ఏళ్ల నుంచి పింఛన్లు పొందుతున్న వారు కూడా అర్హత నిరూపించుకోవాలంటూ సర్వే, స్పెషల్ డ్రైవ్ పేరుతో రకరకాల కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ వస్తోంది.